దాదాపు 10 సంవత్సరాల క్రితం అన్ని పేపర్స్లో ఐఐటి హైదరాబాదుకు సంబంధించిన ఒక అమ్మాయి, కంప్యూటర్ సైన్స్ అమ్మాయి, ₹1,00,00,000 పైగా ప్యాకేజీ తోటి ఒక జాబ్ కొట్టింది. అది చాలా పెద్ద న్యూస్ ఐటమ్, ఏ న్యూస్ ఛానల్లో చూసినా. అయితే ఒక ఇంటర్వ్యూలో నీ యొక్క విజయానికి సరైన పునాది ఏంటి, కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ ₹1,00,00,000 ప్యాకేజీ ఉన్న ఉద్యోగం సాధించడానికి నీ బలం ఏంటి అని అడిగారు. ఆ అమ్మాయి ఒక్క మాటలో మ్యాథమెటిక్స్ అన్నది. చాలామందికి అర్థం కాలే, ఏంటి కంప్యూటర్ సైన్స్ ఏంటి, ఈ పాపం మ్యాథమెటిక్స్ అని చెప్పడం ఏంటి అని ఆశ్చర్యపోయారు. తర్వాత నేను కూడా దాని మీద పరిశోధన చేశాను. ఎందుకు ఇది చెప్తున్నానంటే, గతంలోనే కాదు నేటికి కూడా చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, నేను మ్యాథ్స్ వీకు, మ్యాథ్స్ రాకపోయినా పర్వాలేదు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసేయచ్చు, డిగ్రీ వస్తుంది, కేవలం A4 సైజు పేపరు మాత్రమే వస్తుంది. ఒక గౌరవప్రదమైన ఉద్యోగం రావాలి అంటే మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఎంత బలంగా ఉండాలో అనేది నేటి వీడియో. పర్టికులర్లీ కంప్యూటర్ సైన్స్ అంటే మిగతా బ్రాంచీలకు అవసరం లేదు అని కాదు. నా యొక్క ఈ అభిప్రాయం, అదే సంవత్సరం JNTU హైదరాబాదులో ఫ్యాకల్టీ రాటిఫికేషన్ అని ఉంటుంది. అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఒక ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకుంటే, ఉదాహరణకు ఒక మ్యాథమెటిక్సో, కంప్యూటర్ సైన్సో, ఒక సివిల్ ఫ్యాకల్టీనో రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు నిజంగా అర్హులు అని నిర్ధారించేందుకు JNTU హైదరాబాదులో గౌరవ వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. అక్కడికి పోయినప్పుడు మ్యాథమెటిక్స్ మా ఫ్యాకల్టీ రాటిఫికేషన్ గురించి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, ఒక ఫ్యాకల్టీని అడిగారు, నువ్వు ఎవరికి పోతావు అని. సార్, నేను కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి M1 చెప్తాను అన్నాడు. మరి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్కి లింక్ ఏంటి అని అడిగాడు. నిజం చెప్పాలి అంటే అతను సరిగ్గా చెప్పలేకపోయాడు. తర్వాత అన్ని సాగనంపామనుకోండి. అటు తర్వాత కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ వచ్చారు. ఏ కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీని కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మీ కంప్యూటర్ సైన్స్లో ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ అసలు ఎందుకు చదవాలి అని ప్రశ్నలు వేశారు. కొందరు సరిగా చెప్పగలిగారు, కొందరు చెప్పలేకపోయారు. అప్పుడు నాకు అర్థమయ్యింది, అసలు మ్యాథమెటిక్స్ అనేది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకి ఒక ఉన్నత స్థానానికి రావడానికి మూల స్తంభము అని ఆ రోజు నాకు తెలిసింది. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఏంటి వీడు ఈరోజు ఎటువంటి సంబోధన లేకుండా వీడియో స్టార్ట్ చేశారనుకుంటున్నారా? ఏదో సరదాగా ఒక వినూత్నమైన ప్రయోగం చేశాను, తెలియక కాదు. ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ద వీడియో ఏంటో చెప్పాలని తపనతోటి అలా చేశాను. ఓకే, ప్రతిరోజు మనం ఇంట్లో నెట్ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ, హాట్స్టార్, ఆహా అనేక రకమైన న్యూస్ ఛానల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ద్వారా ఎంతో ఎంటర్టైన్మెంట్, వినోదాన్ని పొందుతూ ఉంటాం కదా. కమ్యూనికేషన్, అది వైఫై వ్యవస్థ కానివ్వండి, ఫోన్ నంబర్లు కానివ్వండి, మొబైల్ నంబర్ కానివ్వండి, ఏదైనా తీసుకోండి, అనేకమైన ఇన్ఫర్మేషన్, అనంతమైన ఇన్ఫర్మేషన్ కూడా డైలీ మనకు వస్తూ ఉంటుంది. ఈ ఎంటర్టైన్మెంట్, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ని మనకి అందించే వెహికల్, వాహనం, నంబర్ సిస్టమ్ అంటే ద మ్యాథమెటిక్స్. పండితుడి నుంచి పామరుడి వరకు మనకు తెలియకుండానే రోజు యూజ్ చేసే కంప్యూటర్ ప్రోగ్రామ్ గూగుల్ మ్యాప్స్.
వన్ ఆఫ్ ద జీపీఎస్ సిస్టమ్. ఉదాహరణకి నేను అబిడ్స్ నుంచి షేక్పేటకి వెళ్ళాలని ఆ మధ్య అనుకున్నా. అంటే అబిడ్స్ షేక్పేట్ అనేది లొకేషన్, ఒక లొకేషన్ డేటా. అయితే ఇంటికి షేక్పేట వెళ్ళేటప్పుడు లకడికపూర్ రాగానే సడన్గా ఈ గూగుల్ మ్యాప్ రూట్ మార్చింది. బంజారా హిల్స్ నుంచి పోవాలి అని రూట్ మ్యాప్ చూపిస్తుంది. అదేంటి, యాక్చువల్గా నేను మెహదీపట్నం నుంచి పోతే తొందరగా పోతాను కదా అని నేను అనుకున్నాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, మెహదీపట్నం ఏరియాలో ఏదో ఒక యాక్సిడెంట్ అయింది, ఆ యాక్సిడెంట్ వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది, కాబట్టి నువ్వు వేరే రూట్లో పోతే కొంచెము దూరమైన తొందరగా నీ షేక్పేట చేరుకుంటావు అనే సందేశాన్ని గూగుల్ మ్యాప్ ఇచ్చింది. వండర్ఫుల్ కదా. ఎలా ఇవ్వగలిగింది? మ్యాథమెటిక్స్, నంబర్ సిస్టమ్, ఎప్పటికప్పుడు ప్రతి క్షణం సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోవడానికి ఉపయోగించే మషీన్ లెర్నింగ్ అంతా మ్యాథమెటిక్సే. సో మనం ఒక ప్లేస్ నుంచి రెండవ ప్లేస్కి ఎంత త్వరగా, అంటే ద ఫాస్టెస్ట్ రూట్ అండ్ ద సేఫెస్ట్ రూట్ చూపించే గూగుల్ మ్యాప్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్, మ్యాథమెటిక్స్ పునాదుల మీద ఉన్నది. కంప్యూటర్ సైన్స్కి గుండె వంటిది బైనరీ మ్యాథమెటిక్స్ ఆర్ బైనరీ సిస్టమ్. మీరందరూ చిన్నప్పటి నుంచే చదివి ఉంటారు. ద 2 digit సిస్టమ్ 0-1 బైనరీ నంబర్స్ అంటాం. 0 భారతదేశానికి మంచి పేరు తెచ్చినది. ఎవరి వలన? ఆర్యభట్టుడు మరియు అనేక మంది భారతీయ శాస్త్రవేత్తలు. ఎనివే, ఈ బైనరీ సిస్టమ్ ఎలా ఉపయోగపడుతుంది? మనం ఎంతసేపు కోడింగ్ అంటాం. కోడింగ్ ప్రాసెస్లో కానివ్వండి, హార్డ్వేర్ ప్రోగ్రామింగ్లో కానివ్వండి, రోజు మీ ఫ్రెండ్స్ మీకు ఏదో గుడ్ మార్నింగ్ లేదా గుడ్ నైట్ అని ఒక ఇమేజ్ షేర్ చేస్తారు. అది ఇండివిడ్యువల్గా కానీ గ్రూప్స్లో కానీ. అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోస్ కూడా షేర్ చేస్తారు. మరి ఈ డాటాను వెంటనే ఏం చేస్తావు? సేవ్ చేసుకుంటావు. ఈ డాటా స్టోరేజ్ అంటే కంప్యూటర్ స్టోరేజ్, అది ఏదైనా కానివ్వండి, దీనికి పునాది, అసలు బేసిస్ బైనరీ మ్యాథమెటిక్స్. సో ఈ బైనరీ మ్యాథ్స్లో కూడా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు మంచి పట్టు సాధించాలి. ఇది ఏదో నేను చెప్పినంత సింపుల్ కాదు, దానికి కొంత టైం పడుతుంది. బైనరీ మ్యాథమెటిక్స్ తర్వాత లీనియర్ ఆల్జీబ్రా చూద్దాం. ఇంతకుముందు ఏమన్నాను? బైనరీ మ్యాథమెటిక్స్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అన్నాను, అంటే గుండెకాయ అన్నాను. మరి లీనియర్ ఆల్జీబ్రా అని నేను ఏమంటానో తెలుసా? గుండె చప్పుడు అంటాను. సో లీనియర్ ఆల్జీబ్రా ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఇవాళ రేపు మనం మషీన్ లెర్నింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం కదా. ఈ మధ్య ఒక పెద్ద మనిషి అన్నాడు, ఒక ఐఐటికి సంబంధించిన పెద్ద మనిషి ఏమన్నాడంటే, ద లాంగ్వేజ్ ఆఫ్ మషీన్ లెర్నింగ్ ఈజ్ లీనియర్ ఆల్జీబ్రా అన్నాడు. మనం ఇంట్లో అప్పుడప్పుడు మీరే కానీ నేనే కానీ మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీడియో గేమ్స్ చూస్తూ ఉంటారు. ఇట్లా కనురెప్ప వాల్చకుండా గుండె ఇదేంటి శ్వాస ఆపేసి ఇట్లా చూస్తూ ఉంటారు. ఒక వీడియో గేమ్ అంత ఇంట్రెస్ట్ కలిగజేస్తుంది. మరి ఆ విధంగా వీడియో గేమ్ను మలిచే మ్యాథమెటికల్ సబ్జెక్టే లీనియర్ ఆల్జీబ్రా. అదొక్కటే కాదు, కంప్యూటర్ సైన్స్లోని సంబంధించిన అనేక ఏరియాస్లో, డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఏ విధంగా లీనియర్ ఆల్జీబ్రా మీద ఆధారపడుతుందో ఆ పేర్లు రాశాను. డీటెయిల్స్ నేను చెప్పను. గ్రాఫిక్స్, ఇమేజ్ ప్రాసెసింగ్, క్రిప్టోగ్రఫీ, కంప్యూటర్ విజన్, ఆప్టిమైజేషన్, గ్రాఫ్ అల్గారిథమ్, క్వాంటమ్ కంప్యూటేషన్, ఇన్ఫర్మేషన్ రిట్రీవల్, వెబ్ సెర్చ్. లీనియర్ ఆల్జీబ్రా తర్వాత క్యాలిక్యులస్. క్యాలిక్యులస్లో 2 రకాలు ఉంటాయి, మనందరికీ తెలిసిందే. ఇంటెగ్రల్ క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్. బేసిక్ పని ఏంటి?
అసలు క్యాలిక్యులస్ పని ఏంటి, సంథింగ్ హౌ ఇట్ చేంజెస్, ఒక వస్తువు ఎలా మారుతుంది, మారినది ఎంత స్పీడుగా మారుతుంది, భవిష్యత్తుని ఎంత త్వరగా ప్రెడిక్ట్ చేయగలుగుతుందో చెప్పగలిగినదే క్యాలిక్యులస్. సో కంప్యూటర్ సైన్స్ విభాగంలో క్యాలిక్యులస్ ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాను. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్లికేషన్స్, గ్రాఫ్స్ అండ్ విజువల్స్, గేమ్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ సెక్యూరిటీ, సిమ్యులేషన్స్, కోడింగ్ ఇన్ అప్లికేషన్స్, క్రియేటింగ్ స్టాటిస్టిక్ అప్లికేషన్, అల్గారిథమ్స్ అండ్ ప్రోగ్రామ్స్. క్యాలిక్యులస్ తర్వాత డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, కొంతమంది దీనిని డెసిషన్ మ్యాథమెటిక్స్ అని కూడా అంటారు, మరికొంతమంది ఫైనైట్ మ్యాథమెటిక్స్ అంటారు. అనేక యూనివర్సిటీస్లో దీన్ని మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అంటారు. ఇంతాక మనం బైనరీ మ్యాథ్స్ని గుండె అన్నాము, లీనియర్ ఆల్జీబ్రాని గుండె చప్పుడు అన్నాం. మరి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ని చాలామంది ద బ్యాక్ బోన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అంటారు. ఎందుకు అంటే the basic mathematical structures required for computer science are designed using the discrete mathematics. అందుకే దీన్ని బ్యాక్ బోన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అంటారు. సో డిస్క్రీట్ మ్యాథ్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, ఆ సిలబస్ని బ్రీఫ్గా ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. లాజిక్, ప్రాబబిలిటీ, నేను ప్రాబబిలిటీని సెపరేట్గా చెప్పట్లేదు, ఐ ఆమ్ కన్సిడరింగ్ ప్రాబబిలిటీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. మీ అందరికీ తెలిసిందే ఈ ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఎట్సెట్రా డాటా సైన్స్కి మూల స్తంభాలు. ఓకే, కాంబినేటరిక్స్, ట్రీస్ అండ్ సెట్ థియరీ, గ్రాఫ్స్ అండ్ అల్గారిథమ్స్, ఎఫెక్టివ్ అప్రోచ్ ఫర్ డెవలపింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రెంగ్త్. అందుకే దీన్ని MFCS మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అంటారు. ఓకే, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ తర్వాత డాటా ప్రాసెసింగ్కి సంబంధించిన మరొక మ్యాథమెటిక్స్ బ్రహ్మాస్త్రం స్టాటిస్టిక్స్. ఐఫోన్, యాపిల్లో సిరి అని ఉంటుంది, యాపిల్స్ సిరి అంట. మనము దాని ముందు మాట్లాడతాం, అంటే స్పీచ్ రికగ్నిషన్. మాట్లాడినప్పుడు మన మాటలని ఆ ప్రోగ్రామ్ కోడ్గా మారుస్తుంది. మరి అవతల వాడు ప్రెస్ చేసినప్పుడు వాడికి మన మాటలు వినపడాలి కదా. సో ఈ కోడ్ని మళ్ళీ అది ఫ్రేజెస్ గాను వర్డ్స్ గాను ట్రాన్స్లేట్ చేసి మార్పు చేసి మనం ఎవరికి పంపించామో వాళ్ళకి వినపడేట్టు చేస్తుంది. మరి ఈ ప్రోగ్రామ్ యొక్క బ్యాక్ బోన్ స్టాటిస్టిక్స్. అప్పుడప్పుడు మనకి కొన్ని ఇంగ్లీష్ పదాలకి అర్థం తెలియదు, వెంటనే ఏం చేస్తాం, గూగుల్ ట్రాన్స్లేషన్లోకి వెళ్తాం. అది తెలుగు టు ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ టు తెలుగు కానీ మనకు అర్థం కానప్పుడు గూగుల్ ట్రాన్స్లేషన్కి పోతాం. మరి గూగుల్ ట్రాన్స్లేషన్ ప్రోగ్రామ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎవరు? స్టాటిస్టిక్స్. మనము సాధారణంగా ఎలక్షన్లప్పుడు కొంతమంది ఎలక్షన్ పండితులు ఉంటారు, ఉండే ఒక పెద్ద మనిషి ప్రశాంత్ కిషోర్. సో వాళ్ళు అనాలిసిస్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఒక కాన్స్టిట్యుయెన్సీ, సపోజ్ ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో యూత్ ఎంతమంది ఉన్నారు, ఓల్డ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మేల్ ఎంత, ఫీమేల్ ఎంత, ఏ కులపోళ్ళు ఎంతమంది, ఏ మతపోళ్ళు ఎంతమంది, ఒక్క రకమైన అనాలిసిస్ చేస్తారు, డాటా అనాలిసిస్. స్టాటిస్టిక్స్ దాని వెనకాల ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా స్టాటిస్టిక్స్ అనేది స్పీచ్ రికగ్నిషన్ కానీ, నేను చెప్పినట్టు గూగుల్ ట్రాన్స్లేషన్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డాటా సైన్స్ కానీ, డాటా మైనింగ్ కానీ, డాటా కంప్రెషన్ కానీ, ఇమేజ్ అనాలిసిస్లో కూడా ఉంటుంది. అంతెందుకు, మీకు మొన్న తెలంగాణ ఎఫ్సెట్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ ఇచ్చారు కదా. సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ మీరు నొక్కంగానే ఫస్ట్ సపోజ్ మీరు కంప్యూటర్ సైన్స్ ఒక కాలేజీలో 300 ఉన్నారు అనుకుందాం. సో ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 to 300 ఉంటాయి. సపోజ్ మీకు గనక ర్యాంక్ వైజు అంటే ఆరోహణ క్రమము, అసెండింగ్ ఆర్డర్ అంటే
ద బెస్ట్ ర్యాంక్ టు లీస్ట్ ర్యాంక్ కావాలి అంటే ఆ ర్యాంక్ దగ్గర ఇట్లా కొడితే సార్ట్ చేస్తుంది. అదేవిధంగా కమ్యూనిటీ ఏ కేటగిరీ అక్కడ కొడితే ఫస్ట్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, అట్లా ఒక సైకిల్ ఉంటుంది. మీరు చూసి ఉంటారో లేదో. సార్టింగ్, డాటా ప్రాసెసింగ్, ఈ డాటా ప్రాసెసింగ్ సంబంధించిన ప్రోగ్రామింగ్కి సంబంధించి ఉండే బ్యాక్గ్రౌండ్ స్టాటిస్టిక్స్. సో మ్యాథమెటిక్స్లో నేను ఒక 5 విభాగాలు చెప్పాను, మరి ఎన్నో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనము ఒక జనరల్ స్టేట్మెంట్ నేను ఇవ్వాలనుకుంటున్నాను, పర్టికులర్లీ ఫర్ కంప్యూటర్ సైన్స్. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అప్పుడు మ్యాథ్స్ అవసరం లేదురా బాయ్, మ్యాథ్స్ లేకపోతే కంప్యూటర్ సైన్స్ తీసుకొని. నేను ఒకటే చెప్తున్నాను అన్న, నో మ్యాథ్స్, నో సిఎస్ఐటి, నో ఇంజనీరింగ్. అరే కంప్యూటర్ సైన్స్ బుజ్జి, నీకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు రావాలి, జాబ్ రావాలి అంటే, మంచి ప్యాకేజ్తో మంచి జాబ్ రావాలి అంటే, నీ భవిష్యత్తు బాగా ఉండాలి అంటే లెక్కలను లెక్క చేయకుండా ఉండకు బుజ్జి. ఓకే, డోంట్ నెగ్లెక్ట్ మ్యాథమెటిక్స్. If you are already weak in mathematics, you have joined computer science, don't worry, work. మ్యాథ్స్ పునాదులు బలంగా చేసుకో, మంచి భవిష్యత్తు నీ చేతుల్లో ఉంటుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.